అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరం సిద్ధంగా ఉన్నాం. 2023 కొంతమందికి తీపి జ్ఞాపకాలను ఇస్తే, కొంతమందికి అయితే మాత్రం చేదు అనుభవాలను ఇస్తుంది. అందరికీ ఒకలా ఉండదు కదా. అయితే ఈ ఇయర్ 2023 ఎవరికి ఎలా లక్ కలిసి వచ్చిందో వారి మాటల్లోనే అడుగుదామా. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా. యాక్చువల్లీ 2023లో కొంతమందికి గుడ్ మెమొరీస్ని ఇస్తే, కొంతమందికి చేదు జ్ఞాపకాలను కూడా ఇస్తుంది. ఈ ఇయర్ మీకు ఎలా ఉంది? యాక్చువల్గా 2023లో అనుకున్నంత సాధించలేకపోయాను. సో తప్పకుండా 2024లో ఖచ్చితంగా అవన్నీ కూడా సాధిద్దామని, అండ్ అలాగే నా కొత్త ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను. లాస్ట్ ఇయర్ మాత్రం 2023లో నిరాశగానే ఉంది నాకు. ఈ సంవత్సరం 2024లో మీ అందరి అభిమానులతో ఖచ్చితంగా నాకు మంచి జరగాలని, అలాగే మీ అందరికి కూడా ప్రేక్షకులకి, సుమన్ టీవీ ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులకి, అలాగే విజయనగరం పుర ప్రజలందరికీ కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఓకే సార్, 2023లో మీ హ్యాపీయెస్ట్ మూమెంట్ అండ్ సాడ్ మూమెంట్ అంటూ ఏమైనా ఉన్నాయా? 2023లోనే హ్యాపీ మూమెంట్స్ అని అంటే, ఈ నేను యాక్చువల్గా అయితే విజయనగరం డిఫెన్స్ అండ్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ నేను. అలాగే ఈ నాకు హ్యాపీ న్యూస్ ఏంటని అంటారంటే, ఈ ఎస్ఎస్సి జీడి అలాగే ఈ అగ్నివీర్ బ్యాచ్కి దగ్గర నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ మ్యాక్సిమం ఒక 70% జాబ్స్ వచ్చి ఉన్నాయి. అలాగే ఇంకో మూమెంట్ ఏంటంటే, రీసెంట్గా సబ్ ఇన్స్పెక్టర్స్ ఉద్యోగాలు వచ్చిన దాంట్లోనే నా గ్రౌండ్, ఓన్లీ విజయనగరం జిల్లాలోనే నా గ్రౌండ్లోనే ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి రావడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రెండోది, ఈ సాడ్ విషయానికి వెళ్తే నా కళ్ళ ముందు జరిగిన మన అలమండ దగ్గర అయిపోయిన ఒక ట్రైన్ యాక్సిడెంట్లోనే నా కళ్ళ ముందు చూసిన యాక్సిడెంట్ మర్చిపోలేని సంఘటన. అలాంటిది ఇంకెప్పుడు అంటే మనస్ఫూర్తిగా రాకూడదని నేను కోరుకుంటున్నాను. అలాగే వచ్చే సంవత్సరం చెడు అనుకున్న వాళ్ళకి అందరికీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంటే సాధించలేని టార్గెట్ని నేను ఈ ఇయర్లో సాధించలేకపోయాను, 2024లో కంపల్సరిగా సాధించి తీరుతాను, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా అనే టార్గెట్ ఉందా? ఉన్నదండి. అంటే ఒక 2023 వరకును పలానా అని అనిపించుకునే కంటే, నేను 2024 వచ్చేటప్పటికి నాకంటే ఒక ల్యాండ్ మార్క్ అనేది నేను ఏర్పరచుకునేటట్లు నేను చేసుకుంటానని నేను కోరుకుంటానండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, 2023లో మీ తీపి జ్ఞాపకాలు ఏమున్నాయి, చేదు అనుభవాలు ఏమున్నాయి చెప్పాలి. తీపి జ్ఞాపకాల కంటే చేదు అనుభవాలు ఎక్కువ నేను చెప్పుకోవాలి 2023లో. ఎందుకంటే ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్గా మేము ప్రిపేర్ అయ్యాము సంవత్సరం మొత్తం కూర్చొని స్టడీ రూమ్లో అవి ఇవి. కానీ సక్సెస్ రాలేదు ఈ సంవత్సరం అయితే. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ అయినా ఏదో జాబ్లో సెటిల్ అవుతామని అనుకుంటున్నాం. తీపి జ్ఞాపకాలు అయితే మరి ఈ వయసులో చాలానే ఉంటాయి. యాక్చువల్గా సినిమాలు అవి ఎక్కువ చూడంగానే క్రికెట్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ అన్నీ ఎక్కువ ఆడుతాం. అందులో మెయిన్ నా ఫేవరెట్ టీం సిఎస్కే కప్ కొట్టింది ఈ సంవత్సరం. మోస్ట్ హ్యాపీ. దానికి తోడు ఇంకా అంతకుమించి సీక్రెట్ తమ్ముడు, సీక్రెట్ చెప్పు. ఈ ఇయర్లోనే ఎవరికైనా మనం ప్రపోజ్ చేసామా, అది ఓకే అయిందా లేదా? అంత ఇదిలే, మాకు ధైర్యం లేదు చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పావు కదా, అంటే వయసు కాబట్టి అని సిగ్గుపడుతున్నా. కాబట్టి అంటే ఫ్రెండ్స్తో తిరగడం, పార్టీలు చేసుకోవడం అలాంటివి ఉంటాయి, కానీ అమ్మాయిలు ఇలాంటి హ్యాబిట్స్ అయితే లేవు. అమ్మాయిలు అనట్లేదు, లవ్ ప్రపోజ్ గురించి అడిగా. ప్రపోజల్స్ కూడా లేవండి. అలాంటి ఆలోచన ప్రెజెంట్ అయితే మా దృష్టి అంతా వేరే. ఒక 2-3 years పోతే ట్రై చేస్తామేమో, అలాంటివి ఉంటాయి కానీ మనసులో బయటకి అయితే ఉంటాయేమో, కానీ ప్రెజెంట్ అయితే అలాంటి వేటి పెట్టుకోలేదు. బెస్ట్ మూమెంట్ అంటే నాకు ఎంగేజ్మెంట్ అయింది మేడం. అంతే, ఇంకా అనమాట సాధించాను. జాబ్ వస్తే ఇంకా మంచి, ఇంకా హ్యాపీ. నెక్స్ట్ ఇయర్లో అయినా తప్పకుండా జాబ్ కొట్టి వాళ్ళని బాగా చూసుకోవాలనేసి కోరుకుంటాను. 2023లో నీ కలర్ రాకు మారి ఎంటర్ అయిందనమాట. అవును, బెస్ట్ మూమెంట్ అనమాట. అవునవును. 2023లో నీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి, సాడ్ మూమెంట్ కూడా? సాడ్ మూమెంట్ అంటే మన ఇండియాకి ఆస్ట్రేలియాకి మ్యాచ్ అయింది కదా మేడం, మన అలాగే వరల్డ్ కప్ కోల్పోయాం. అదొక సాడ్ మూమెంట్ 2023లో. బెస్ట్ మూమెంట్ ఏంటనేసి అంటే, మన ప్రభాస్ అన్న మంచి మూవీ తీశాడు, సలార్ మూవీ, మంచి సూపర్ హిట్ అయ్యింది. బెస్ట్ మూమెంట్ అంటే అది. చూసావు ఏంటి సలార్ మూవీ? 2 times చూసాను మేడం.
బెస్ట్ మూమెంట్ అదే అనమాట. హిట్ అని తెలియగానే అన్న యాక్టింగ్ చూడగానే ఫిదా అయిపోయి. చాలా బాగుంది. ప్రశాంత్ నీళ్ళ డైరెక్షన్ కూడా బాగా చేశాడు. చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీ మేడం. అంటే 2023లో చేదు అనుభవం అంటూ ఏదైనా ఉందంటే ఎస్ఐ జాబ్ కోల్పోవడం అన్నది. మా గ్రౌండ్ నుంచి చాలామంది దాదాపు 50 మంది దాకా ప్రిపేర్ అయ్యాం. బాగా చాలా కష్టపడ్డాము. కానీ ఒక్కరు కూడా సాధించలేకపోయారు. అది చాలా చేదు అనుభవం. మేబీ 24లో అందరం సాధించి లైఫ్లో సెటిల్ అవుతామని చెప్పి కోరుకుంటున్నాను హార్ట్ఫుల్గా. సో లైఫ్లో ఇలాంటి చేదు అనుభవాలు రావడం అనేది కామన్. సో వాటిని గివ్ అప్ చేయకుండా మూవ్ ఆన్ అయిపోవడమే లైఫ్. మనకంటూ ఏదైనా లక్ష్యం పెట్టుకున్నామంటే అది ఈ రోజు అవని, రేపు అవని, ఏ రోజు అవునా అవని, దానికి గివ్ అప్ అవ్వకుండా సాధించేదాకా నిరంతరం కష్టపడాలి. అలా కష్టపడితేనే మనం ఏదైనా సాధించగలం అన్నది నా ఒపీనియన్. ఈ ఏడాదిలో సాధించలేదంటే ఈ ఏడాదనే కాదు, నేను అసలు ఎప్పుడు సాధించలేనని అనుకున్నాను. ఎందుకంటే నా చదువు అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసడం వల్ల నేను ఎడ్యుకేషన్ తగ్గించేశాను. తర్వాత నేను చదవలేకపోయాను. కానీ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ వేశారు కానిస్టేబుల్కి, ఎస్ఐకి నేను అవ్వలేదు కానీ కానిస్టేబుల్కి అయ్యాను. నా హ్యాపీ మూమెంట్ ఏంటంటే ప్రిలిమ్స్ రిజల్ట్ రాగానే నేను క్వాలిఫైడ్ అని చూసుకోగానే అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఎప్పుడు సాధించలేను అనుకున్నది నేను ఈ ఇయర్ సాధిస్తానని అనుకున్నాను. అదొక హ్యాపీ మూమెంట్ నాకు. తర్వాత ఈవెంట్స్ కూడా క్వాలిఫై అవుతాననేసి నాకు ఒక గోల్ ఉంది. అది నేను అవ్వాలని అనుకుంటున్నాను. ఈ ఇయర్ అది సాధిస్తానని కోరుకుంటున్నాను. అది నా హ్యాపీ మూమెంట్. అసలు హ్యాపీ మూమెంట్ అంటే నాకు ఇదే. అసలు నాకు ఇంతవరకు జరిగినవి, మ్యారేజ్ అవ్వని వరకు, మ్యారేజ్ అయిన తర్వాత కూడా జరిగినవన్నీ సందర్భాలు కూడా చేదు జ్ఞాపకాలే. నా తీపి జ్ఞాపకాలు ఏమిటి అని అంటే ఇది ఒక్కటే, కానిస్టేబుల్ క్వాలిఫై అయ్యాను, సాధిస్తానని నేను కోరుకుంటున్నాను. 24లో గ్యారంటీగా నేను సాధిస్తాను. అది నా హ్యాపీ మూమెంట్. నా ఇయర్లో గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. గుడ్ ఏంటంటే నేను అసలు ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఇవి మెయిన్స్ ప్రిలిమ్స్ అవుతాయి అని కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే కానీ అది నాకు కష్టం మీద అయింది. బ్యాడ్ ఏంటంటే నెక్స్ట్ నాకు ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ఉంది. ఎస్ఐకి బాగా ప్రిపేర్ అయ్యాను, 3 ఈవెంట్స్ క్వాలిఫై అయిపోయాను. కానీ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ఉంది. కానీ ఇప్పుడు నా అస్సలు చాలా ప్రాబ్లం వచ్చింది. అది నా బ్యాడ్ ఇయర్ నిజంగా. ఇప్పుడు కానిస్టేబుల్ మెయిన్స్ కనీసం రన్నింగ్ చేద్దామన్నా చెయ్యలేని పరిస్థితి. ఒక్కరోజు గ్రౌండ్కి వస్తేనే ఆటో ఎక్కి దిగలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు కానిస్టేబుల్ మెయిన్స్కి నేను అసలు ఈవెంట్ అవుతుందో లేదో అన్న నమ్మకం కూడా నాకు లేదు. ఇక్కడ మరి కాస్త మంది అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు. ఒకసారి వాళ్ళ మనసులో కూడా ఏముంది అడుగుదాం. హాయ్ మేడం. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మేడం. 2023 ఇప్పుడు కొత్తగా 2024లో అడుగు పెడుతున్నాం. మరి కొద్ది గంటల్లో మీ అందరికీ ఒక గుడ్ మూమెంట్ ఉంటుంది, బ్యాడ్ మూమెంట్ ఉంటుంది. కొంతమందికి బాగా కోపం తెప్పించిన సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉన్నాయా? గుడ్ బ్యాడ్ అంటే కోపం అంటే పర్టికులర్గా అంత కోపం తెప్పించే సందర్భాలు అంత కోపంగా వచ్చే ఏం లేవు. గుడ్ బ్యాడ్ అంటే ఉన్నాయి. గుడ్ అంటే ఫస్ట్ బ్యాడ్ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే 2023 మొత్తం నాకైతే ఒక బ్యాడ్ మూమెంట్ లానే ఉంది. 1 year నుంచి మేము కానిస్టేబుల్ కోసం, ఈవెంట్స్ కోసం స్ట్రగుల్ చేస్తున్నాం కానీ ఇప్పటికీ ఈవెంట్స్ ఇవ్వలేదు మాకు. నెక్స్ట్ నాకు ఎస్ఐ అనేది చాలా, అంటే పోలీస్ యూనిఫామ్ అంటే చాలా ఇష్టం నాకు. ఎస్ఐ అవ్వాలని గోల్. కానీ నా మిస్టేక్ వల్లనే అది నేను క్వాలిఫై అవ్వలేదు. కానీ కానిస్టేబుల్ అయ్యాను. అది గుడ్ మూమెంట్ నాకు 2023లో. 2024 వస్తుంది. 2023లో మనం ఎప్పుడు కూడా చూడని ఫ్రెండ్ని అయితే కావచ్చు, ఎవరినైనా సరే, బంధువులు ఎవరినైనా కావచ్చు, అరే ఇన్ని సంవత్సరాల తర్వాత చూసామా, అబ్బా ఎంత హ్యాపీగా షేర్ చేసుకున్నాం అని అనిపించిన మూమెంట్ ఉందా? ఫ్రెండ్స్ అంటే జస్ట్ నార్మల్గా అయితే చాలామంది ఉన్నారు. అంటే స్కూల్ నుంచి చదువుకున్నాం కానీ 10th వరకే చదివాము. కానీ అంత పరిచయం లేదు. కానీ ఇంటర్లో మాత్రం చాలా క్లోజ్ అయింది తను. అప్పటి నుంచి ఇప్పటి వరకు తనతోనే ఉన్నాను. ఆ తర్వాత నుంచి జస్ట్ నార్మల్గా అయితే నాకు హాస్టల్ ఫ్రెండ్ తను, అంటే మా సీనియర్ తను. ఈ ఇయర్లో చాలా సంవత్సరాలుగా ఎప్పుడు కనబడిన ఫ్రెండ్ ఈ ఇయర్లో కనబడింది అంటే ఒక్కసారిగా మన 10th అవ్వచ్చు, 7th చిన్నప్పుడు స్నేహితులు కనిపిస్తే ఒక్కసారిగా యాంగ్జైటీ మూమెంట్ చెప్పలేంది, ఎన్నాళ్ళు కనబడ్డాం. అలాంటిది ఏమైనా ఎదురైందా? రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అబ్బాయి, అంటే చిన్నప్పుడు 5th చదువుకున్నాము, రీసెంట్గానే కనిపించాడు. క్రిస్మస్ డే రోజు కనిపించాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు. 2024లో ఎనీ టార్గెట్ ఉందా? టార్గెట్ అంటే ప్రెసెంట్ ఎస్ఎస్సి జీడీకి పెట్టాను నేను. అంటే ఏదో ఒకటి సాధించాలి అని చెప్పి, వాళ్ళ కోసం అనే కాదు, నా ఓన్గా నా కాళ్ళ మీద ఎవరి సపోర్ట్ లేకుండా ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను.
మంచి ఆలోచన. అంటే పేరెంట్స్ గురించి కాదు, ముందు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలనే ధైర్యం. 2023లో కొంతమంది గుడ్ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తే, కొంతమంది అయితే బ్యాడ్ మూమెంట్స్‌ని చవి చూసామంటున్నారు. 2024 అందరికి కూడా మంచి జరగాలని ఆశిస్తూ కెమెరా పర్సన్ శ్రీనివాస్‌తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.